హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో మనం ఎస్ఏపి సిఓ గురించి మనం డిస్కస్ చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం ఎస్ఏపి ఎఫ్ఐ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ వీడియోలో సిఓ గురించి మాట్లాడుకుందాం. అండ్ మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టే ఎస్ఏపి ఎఫ్ఐ సిఓ అనేది ఈజ్ నాట్ వన్ మోడల్, ఇట్ ఈస్ ఎ టూ డిఫరెంట్ మోడల్స్. ఎఫ్ఐ అనేది ఒక మోడల్, సిఓ అనేది ఒక మోడల్. ఎఫ్ఐ అనేది కేవలం ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్, అంటే ఒక కైండ్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడం కోసం ఈ ఎఫ్ఐ అనే మాడ్యూల్ని యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. అండ్ అదేవిధంగా సిఓ అనే మాడ్యూల్ని ఇంకొక పర్పస్ కోసం మనం యూజ్ చేస్తాం. సో అది ఏంటి అనేది దాని గురించి డిస్కస్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, అది మీ అందరికీ తెలుసు. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి చూడండి, బికాస్ మీరు లైక్ చేసే ఒక చిన్న లైక్కి నాకు ఒక పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది అండ్ ఒక పెద్ద మోటివేషన్ ఇస్తుంది. నా వీడియోని ఇంతమంది లైక్ చేశారు, నా కంటెంట్ని అని చెప్పి నాకు ఒక హ్యాపీనెస్ని ఇస్తుందన్నమాట. సో ప్లీజ్ లైక్ చేసి వీడియో చూడండి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ మీద నేను వీడియో చేయాలి అని అనుకుంటే ఆ టాపిక్ నేమ్ కామెంట్ సెక్షన్లో పెడితే దాన్ని బట్టి నేను వీడియో చేస్తానన్నమాట. సో ఇకపోతే మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. వాట్ ఈజ్ ఎస్ఏపి సిఓ? దీన్ని మనం ఎందుకు యూజ్ చేయాలి అని అంటే, ఎఫ్ఐ అనేది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్ కోసం, సిఓ అనేది కంప్లీట్లీ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ కోసం మనం ఈ సిఓని మనం యూజ్ చేస్తాం. సో ఎందుకు ఇంటర్నల్ పర్పస్ అంటే ఏంటి అని అంటే, ఐల్ టెల్ యూ. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఒక కంపెనీలో ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో 4 టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసి, అంటే మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫైనల్గా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ఎంటైర్ కంపెనీ లెవెల్లో ఏవైతే సేల్స్ జరిగాయో, సో దానికి సంబంధించి ఏవైతే ఇన్కమ్స్ వచ్చాయి, ఎక్స్పెన్సెస్ ఏంటి, అసెట్స్ ఏంటి, లయబిలిటీ ఏంటి అనేది మనం ఎఫ్ఐలో రికార్డ్ చేస్తాం. కానీ ఏ ప్రోడక్ట్ మీద ఎంతెంత ప్రాఫిట్స్ వచ్చాయి, ఎంతెంత సేల్ జరిగాయి, సో ఇలాంటివన్నీ కూడా సిఓలో రికార్డ్ అవుతాయి అన్నమాట. అంటే కైండ్ ఆఫ్ ఇంటర్నల్ పర్పస్. ఇప్పుడు ఎన్ని ప్రొడక్ట్స్ అయితే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారో, ఇప్పుడు ఒక్కొక్క ఈచ్ ప్రోడక్ట్ మీద ఎంత ప్రాఫిట్ జనరేట్ అయ్యింది, ఎంత ఇన్కమ్ అనేది వచ్చింది. సో ఒకవేళ ఈవెన్ దో ఇలాంటి అనాలిసిస్ మొత్తం సిఓలో జరుగుతుంది. అండ్ ఆల్సో ఇప్పుడు కాస్ట్ కంట్రోలింగ్. ఇప్పుడు వీళ్ళు సేల్స్ ఎక్కువగా కాకపోయినా అదే సేల్స్ చేసి ఇన్కమ్ని ఏ విధంగా ఎక్కువ జనరేట్ చేసుకోవాలని అనుకుంటే ఈ సిఓలో కొన్ని ప్లాన్స్ ఉంటాయన్నమాట. కైండ్ ఆఫ్ కాస్ట్ కంట్రోలింగ్ అని ఇలాంటివన్నీ కూడా సిఓలోనే చేస్తారు. సో ఇలాంటి కాస్ట్ కంట్రోలింగ్ ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఒక 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాం. ఒక 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, దాన్ని 150 రూపీస్కి సేల్ చేస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత? 50 రూపీస్. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ప్రాఫిట్స్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉందో దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తారు. కైండ్ ఆఫ్ ఇప్పుడు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది మేబీ ఇప్పుడు డిపెండ్స్ అపాన్ మ్యాన్ పవర్ని యూజ్ చేయడంలో కానీ, లేదు అని అంటే మిషనరీని యూజ్ చేయడంలో కానీ, లేదు అని అంటే కైండ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ యూజ్ చేయడంలో కానీ, ఇలాంటి ఎక్కడైతే కంట్రోల్ చేయగలుగుతారో అక్కడ కంట్రోల్ చేస్తారు. దానివల్ల ఏంటి, ఇప్పుడు 100 రూపీస్ ఇంతకుముందు ఒక వస్తువును తయారు చేయడానికి 100 రూపీస్ ఖర్చు అయితే ఇప్పుడు 80 రూపీసే ఖర్చు అవుతుంది అనుకోండి. ఆబ్వియస్లీ ఇంతకుముందు 100 రూపీస్కి మనం మ్యానుఫ్యాక్చర్ చేసి 150కి సేల్ చేసాం, అప్పుడు ప్రాఫిట్ 50 రూపీస్. బట్ ఇప్పుడు 80 రూపీస్కి మ్యానుఫ్యాక్చర్ చేసి 150 రూపీస్కి మనం సేల్ చేసాం, ఇప్పుడు ప్రాఫిట్ 70 రూపీస్. ఇక్కడ ఏం చేశారు, వాళ్ళు ఏమైనా ప్రైస్ పెంచారా? నో, వాళ్ళు జస్ట్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉందో దాన్ని కంట్రోల్ చేయగలిగారు. ఎక్కడైతే వేస్టేజ్ అవుతుందో, ఎక్కడైతే వాళ్ళకి రిసోర్సెస్ ఉన్నాయో వాటిని కంప్లీట్గా యూటిలైజ్ చేయగలిగారు. అలా యూటిలైజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆబ్వియస్లీ కాస్ట్ అనేది తగ్గింది, ప్రాఫిట్స్ పెరిగాయి. సో ఇలాంటి కాస్ట్ కంట్రోలింగ్ కానీ, ఇలాంటి ఇంటర్నల్గా ఏవైతే ఇలాంటి యాక్టివిటీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎస్ఏపి సిఓలోనే జరుగుతాయి అన్నమాట. ఎఫ్ఐ అనేది కంప్లీట్లీ ఎక్స్టర్నల్ పర్పస్, అంటే ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడం కోసం, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడం కోసం. బట్ సిఓ అనేది ఇంటర్నల్గా కాస్ట్ కంట్రోలింగ్ కానీ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ కోసం, అంటే వాళ్ళు వాళ్ళ రెవెన్యూని ఇంక్రీజ్ చేసుకుంటూ, అంటే ఏ విధంగా వాళ్ళ ప్రొడక్షన్ని అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ని తగ్గించుకుంటూ వాళ్ళ ప్రాఫిట్స్ని రెవెన్యూస్ని
ఇంక్రీజ్ చేసే విధంగా ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎస్ఏపి సిఓలోనే జరుగుతాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఏపి ఎఫ్ఐ అండ్ సిఓ. ఐ హోప్ మీకు ఎంతో కొంత ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ ఏదో ఒక నన్ను సాటిస్ఫై చేసే విధంగా, అంటే అట్లీస్ట్ థ్యాంక్ యూ అని మీరు కామెంట్ సెక్షన్లో ఒక మెసేజ్ పెడితే ఐ విల్ బీ వెరీ హ్యాపీ. సో మీకు ఏదన్నా పర్టికులర్ టాపిక్ మీద నేను వీడియో చేయాలి అని అనుకుంటే ఆ టాపిక్ నేమ్ అనేది కామెంట్ సెక్షన్లో పెడితే నేను దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ and all the best.